V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ వరలక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సత్యాగ్రహ దీక్ష నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే బీఆర్ఎస్ రాద్ధాంతం. భూపాలపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ ముందు కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసిన కాంగ్రెస్ నేతలు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై పాలమూరులో ఆందోళన. వేలాది మంది రైతులతో కలిసి నిరసన వ్యక్తం చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లో దారుణం. పోలీసులమని చెప్పి కత్తులు చూపించి కూలీల వద్ద డబ్బులు లాక్కొన్న దూర్డగులు. బాపట్ల జిల్లా రేపల్లెలో డౌన్ డౌన్ పవన్ అంటూ హోరెత్తిన నినాదాలు. గాంధీ భవన్ లో చేపట్టిన సత్యాగ్రహ దీక్ష నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే బీఆర్ఎస్ అనవసర రాద్ధాంతం చేస్తుందని టీపీసీసీ సభ్యుడు భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ముందు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఇస్తావత్ దేవన్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేసి అనంతరం సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులకు ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని అన్నారు. 24 గంటల ఉచిత కరెంటు అన్ని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం కనీసం 12 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వడం లేదని గాండ్రా ఆరోపించారు. 9.5 ఏళ్ల పాలనలో విద్యుత్ సంస్థలను 60,000 కోట్ల అప్పుల్లో ముంచిన ఘనుడు సీఎం కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. రైతులకు ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ చేసి రైతులకు ఇందిరా జలప్రభ ద్వారా బోర్డు వేసింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ సీనియర్ ముఖ్య నాయకులు, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. రైతులను తప్పుదోవ పట్టించేటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఉండి వైఖరి, రైతులను తప్పుదోవ పట్టించే కేసీఆర్ ప్రభుత్వం ఉండి వైఖరి. ఉచిత విద్యుత్ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. ఉచిత విద్యుత్ పెట్టింది, ఉచిత విద్యుత్ పెట్టింది, ఉచిత విద్యుత్ పెట్టింది, ఉచిత విద్యుత్ హక్కు కాంగ్రెస్ పార్టీ హక్కు, ఉచిత విద్యుత్ హక్కు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. ఇదేమి పాలన, ఇదేమి పాలన, దొంగల పాలన, దోపిడి పాలన. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కార్మిక సోదరులు చనిపోవటానికి కారణమైందని తెలుసుకున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. నీ లెక్క ఫామ్ హౌస్ నుంచి ఇంట్లోకెళ్లి బయటికి వెళ్లకుండా కార్మికులను, రైతులను, పేద బడుగు బలహీన వర్గాల రక్తం రాగే ఈ దోపిడి ప్రభుత్వాన్ని ప్రజానికం కనిపెడతా ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఈ రోజు సింగరేణి కార్మికులు, విద్యార్థులు, మేధావులు, కవులు, కళాకారులు, పేదలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు అందరు కూడా గమనిస్తున్నారు. నిన్న మన ఎమ్మెల్యే రమణారెడ్డి అంటాడు, అడవి గ్రామాలకు పోయి నువ్వు ₹4,000 పెన్షన్ ఇస్తారా? ఇచ్చి చూపెడతాం. కాంగ్రెస్ పార్టీ ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని చేసింది. ₹1,00,000 రుణమాఫీ చేసింది, ఉచిత కరెంట్ ఇచ్చింది. ఆ కరెంట్ ఇవ్వడం వల్లనే 2009లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ ఎమ్మెల్యే రమణారెడ్డి చీఫ్ విప్ గా ఉన్నాడు. అది మర్చిపోయి మాట్లాడుతున్నాడు. ఈ దేశానికి స్వతంత్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు ₹4,000 పెన్షనే కాకుండా ఈ రోజు మరి వృద్ధులకు, వితంతులకు, ఉచిత కరెంటుపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మహబూబ్ నగర్ తెలంగాణ చౌరస్తాలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ వేలాది మంది రైతులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ విధానాలను ఆయన నిరసించారు. రైతుల జోలికేస్తే ఖబర్దార్ అంటూ మంత్రి హెచ్చరించారు. కేసీఆర్ రాష్ట్రంలో రైతులకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చారన్నారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఉచిత విద్యుత్ పై రేవంత్ చేసిన వ్యాఖ్యల పట్ల మహిళా రైతులు ఆగ్రహంతో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను కాళ్లతో తన్ని తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేకత పార్టీ అని నినాదించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్
గెల్లు శ్రీనివాస్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, డీసీసీబీ ఇన్ఛార్జ్ చైర్మన్ వెంకటయ్య, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతు వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ, రైతు వ్యతిరేక కాంగ్రెస్ పార్టీ, కరెంటు వద్దన్న రేవంత్, కరెంటు వద్దన్న రేవంత్, కరెంటు వద్దన్న రేవంత్, కరెంటు వద్దన్న రేవంత్. భాష ఇంకెక్కడ రండి. ఓ మార్కెట్ చైర్మన్, వైస్ చైర్మన్ సార్, ఇట్లా ఇట్లా ఇంకీజరు స్టేట్ ఇట్లా ఇట్లా వండి, ఇట్లా స్కేల్ లాగా ఇట్లా. రాషద్ ఖాన్ ఇంకీజరు, ఇంకా భాష ఇట్లా భాష ఇటు ఇంకీజరు. నేను అర్థమైతే చెప్తుండే కూడా ఇట్లా రాండి, ఇట్లా ఇట్లా చెందటేనా రాబోయే సైడ్ రండి, సైడ్ ఇటు సైడ్ దగ్గర ఇంకా ఇట్లా గిరిధరెడ్డి ఆ నుంచి ఇంకా నేను ముందుకు రా, కింద కాలు చూసుకో సేమ్ అట్లా. అమ్మ మీరు జనకిద్దరు అక్క ఎంకిద్దరు, ఎనికి ఇంకా ఎనికి. ప్రమాద్ రైతు నాయకులకు, మా రైతులకు, మా అక్క చెల్లెళ్లకు అందరికి కూడా, ఇక్కడ వచ్చే అందరికి కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఆయన అమెరికా పోయి ఆయన విషయాన్ని కక్కిండు. ఒరిజినల్ స్వరూపం అనేది బయట పడ్డది. ఒరిజినల్ స్వరూపం అనేది మాటల్లో బయట పడుతుంటది. ఎంత కప్పిపుచ్చుకున్నా కానీ ఏదో సందర్భంలో ఆ విషయం అనేది కక్కుతారు. ఇలా నిజమైనటువంటి విషయాన్ని కక్కిండు. వెనకటికి వాళ్ళ గురువు కక్కిండు ఒకసారి. వ్యవసాయం దండుగా, ఎందుకు వ్యవసాయము, ఏదైనా పని చేసుకొని బతకాలి, కూలి నెలలు పని చేసుకొని బతకాలి. ఇగో పాలమూరు వాళ్ళు పోయి ఎక్కడంటే కూలి పని చేసుకోరా, మట్టి పోయారా, గట్లా ఏదో ప్రత్యామ్నాయం చూసుకోవాలి తప్ప వ్యవసాయం దండు కానడు. ఇంకా శిష్యరికం కదా ఎంతోనా ఈడ ఓడిస్తుంది. సేమ్ బుద్ధి, కుక్కతో ఒకరు ఓంకారం అన్నట్లు ఎంత చేసినా మళ్ళీ గాడిగా పోతుంది. ఎన్ని పార్టీలు మారినా బుద్ధి మారుతుందా, విధానం మారుతుందా? నరాల జీర్ణించకపోయినటువంటిది, అణువు విషంతో ఉన్నటువంటిది అక్కసు, ఈర్ష్య, ద్వేషం ఈ ప్రాంతం పట్ల అక్కసు. ఈ ప్రాంతంలో రైతులు బాగుపడడం ఇష్టం లేదు, వాళ్ళకు మనుషులు బాగుపడడం ఇష్టం లేదు. చాలా మంది కూడా అసెంబ్లీ వేదికలుగా ఎన్నో మాటలు మాట్లాడిండ్రు. గొర్రెలు ఇస్తారా, బర్రెలు ఇస్తారా, చేపలు ఇస్తారా, ఇవన్నీ ఏం చేయడానికే అంటే ఈ వర్గాల వాళ్ళు బాగుపడదని అన్నిటి మీద మాట్లాడిండ్రు. కానీ అన్నిటికన్నా రైతు అనే వ్యక్తి ప్రధానం. మనకు రైతే రాజన్నం, రైతే దేశానికి వెన్నెముక అన్నారు. జై జవాన్ జై కిసాన్ అన్నారు. కానీ ఎవరు కూడా ఈ దేశంలో రైతుల గురించి ఆలోచన చేయలేదు. రైతుల గురించి మాట్లాడితే బండ్ల మీద ఎక్కించి తొక్కిచ్చారు. 70 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఈ రెండు పార్టీలు కూడా రైతులకు చేసింది ఏం లేదు. పక్క రాష్ట్రంలో మహారాష్ట్రలో తెలంగాణ మాదిరిగా మాకు కరెంట్ ఇవ్వాలి, తెలంగాణ మాదిరిగా రైతులకు సాయం చేయాలని పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఛత్తీస్గఢ్లో, పంజాబ్లో, ఈ దేశంలో ఎక్కడ పోయినా కూడా రైతు అంటే తెలంగాణ మాదిరిగా ఉండాలా, రైతు విధానం అంటే తెలంగాణ మాదిరిగా ఉండాలని చెప్పి ఇలా దేశం తెలంగాణ రాష్ట్రాన్ని ఆచరిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏం చేస్తుంది కావాలని ఆలోచన చేస్తుంది. మరి ఈ తరుణంలో చూడు మన పొట్టి బాబుకు ఆయన చూడు రైతులను కరెంట్ వద్దన్నాడు. నిజమైన రైతు ఎవడైతే కరెంటు 3 గంటలు సరిపోతుంది, 2 గంటలు సరిపోతుంది. ఓ రాజేశ్వర రెడ్డి నిజంగా చెప్పి నువ్వు భూమి మీద ప్రమాణం చేసి 3 గంటలు కరెంట్ సరిపోతుందా?
ఇగో ఇది మాట్లాడి పడుకో. ఈరోజు 24 గంటల కరెంట్ ఉన్నందుకే ఈ తెలంగాణలో అన్ని ఎక్కువ కరెంట్ 3 గంటల కరెంట్ సరిపోతుందా? 3 గంటల కరెంట్ తుకానికి సరిపోతుంది, కరెంట్ సరిపోదు. అంటే ఇలా అలా చూడు, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే తుకం పోసుకోండి, నాటేసుకోండి, ఎండగొట్టండి, ఎండిపోయిన తర్వాత కంకులు పట్టుకొచ్చి మాకు ఇవ్వండి, దానిలో పట్టుకొని మేము తర్రా చేస్తాం, అంతే కదా? సరిపోతుందా? తుకాన్ కూడా పెద్ద రైతులు తుకాన్ కూడా సరిపోదా? చిన్న రైతులకు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని గంటలు వచ్చిండే? 6 గంటలు, 3 గంటలు రాత్రి, 3 గంటలు పగలు. రాత్రి 3 గంటలు, పగలు 3 గంటలు. మరి రాత్రి 3 గంటలు, పగలు 3 గంటలు వచ్చినప్పుడు కరెంటు ఎన్ని ఎకరాలు వాడుతుండే? వారింది ఉదయం వారి పగులు వారింది, మళ్ళీ రాత్రికి అదే వారాలి, మళ్ళీ ముందరకు పోయేది లేదు. నీళ్ళు ఆడికి తాగాలి, మళ్ళీ అదే తాగాలి. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. 2 దుండగులు పోలీసులమని చెప్పి కత్తులు చూపించి కూలీల వద్ద డబ్బులు లాక్కెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకునే పనిలో అత్తాపూర్ పోలీసులు ఉన్నారు. లోపలికి దొరికిపోయి బట్టలు ఇడిపించి మొత్తం పైసలు మొత్తం లోపలికి దొరికిపోయి అమౌంట్ కొనుక్కున్నారు, ఫోన్, మొబైల్, ఈ ఉంగరం అవన్నీ కొనుక్కున్నారు. పైసలు ఎన్ని? 12,000. నీతో పాటు ఇంకోరండి ఏమైంది? ఫస్ట్ ఇతను తీసుకుపోయాను, కొట్టింది, ఫోన్, పైసలు అన్నీ కొనుక్కున్నాను. ఇంకోటి ఇతనేమో రాకపోయి నేను పోయినా, నేను చూసలేను. నేను పోతే నన్ను పట్టుకుని నన్ను నేను గొడవలు ఎక్కువ వచ్చినాయని ఎవరు తీసుకొచ్చి నేను కొట్టింది ఆడలు ఎవరు అని అంటే కూడా నేను కనీసం సార్ వాళ్ళు ఉంటాను అంటే కూడా ఇంకా బతుకుంది. నేను పోలీసుని ఎస్ఐ అని కొట్టలు కొడుతున్నాను. లోపల కొట్టి బట్టలు గిట్టలు పండించి మా చెట్ల మీదకి 3 బట్టలు తీసి ఇంకా కూడా లోపల జంగల్ ఉంది, లోపల గ్రౌండ్ ఉంది, అందులో గెన్ని సామాన్ అంటే పోయి సామాన్ అమ్ముకున్నారు. తర్వాత పోయిందా లేదని నేను ఎత్తని దేరుకుని ఆడేది. నేను బయటకు చూసిన లేర్లో దాన్ని తప్పించుకొని రాని వేరే బట్టలు ఉంటే కట్టుకొని వాళ్ళ మధ్యలో రాని తలసి ఆయన ఉండే తీసుకొని ఇంటికి వెళ్ళి ఇంకా వాళ్ళు వచ్చింది. వాళ్ళు ఎంతమంది మొత్తం? వాళ్ళు 2. తర్వాత ఏమన్నా ఉండేనా? సాయంత్రం బాగుండడు, కత్తి ఉంది, ఇంత పొడి కత్తి ఉంది. కత్తి తీసారు దేరుకున్నాను, కత్తి తీసాను, పొడుస్తా కొడుకని కత్తి తీసింది, కత్తి తీసారు దేరుకున్నాను. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వాలంటీర్ల ఆగ్రహ జ్వలాలు పెలుబికాయి. బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో డౌన్ డౌన్ పవన్ కళ్యాణ్ అనే స్లోగన్స్ తో రేపల్లె పట్టణం దద్దరిల్లింది. ఏలూరు బహిరంగ సభలో వాలంటీర్లను ఉద్దేశించి అవకాలు చవకాలు పేలి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను నిరసిస్తూ రేపల్లె పట్టణం రూరల్ మండలంలోని వాలంటీర్లందరూ పవన్ కళ్యాణ్ డౌన్ డౌన్ నినాదాలతో పట్టణమంతా పాదయాత్ర చేపట్టారు. దానితో పాటు పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం రేపల్లె పట్టణ తహసీల్దారుకి పట్టణ పోలీసులకు పవన్ పై చర్యలు తీసుకోవాలని వాలంటీర్లు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గడ్డం రాధాకృష్ణమూర్తి, బాపట్ల జిల్లా క్రిస్టియన్ మైనారిటీ చైర్మన్ ఉవేద్ పాల్గొన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి వాలంటీర్ వ్యవస్థ మీద అసభ్యకరమైనటువంటి నిందారోపణలు చేయటం క్షమించడానికి వీలులేనటువంటి విషయంగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు రేపలపట్నంలో దాదాపు 270 మందిగా ఉన్నటువంటి వాలంటీర్లందరూ కూడా తీవ్ర మనస్తాపంతో వాళ్ళు నిస్వార్థంగా పనిచేస్తూ ఇచ్చే 5,000 రూపాయలను ఒక దీనిగా పరిగణించకుండా ప్రజలకు సేవ చేయాలి, ప్రజల్లో మమేకం అవ్వాలి, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాలనేటువంటి సదుద్దేశంతో మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాలాపూర్ సబ్ స్టేషన్ వద్ద టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బడంగ్పేట్ మేయర్ చిరుగింత పారిజాత నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్, కేటీఆర్ దిష్టి బొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడిన మాటలను బీఆర్ఎస్ నాయకులు వక్రీకరించారన్నారు.
ఉచిత కరెంట్ పేద బడిగి బలహీన మధ్యతరగతి వర్గాలకు అందజేసే విధంగా ఉండాలి కానీ పెత్తందారులకు లబ్ధి చేకూరే విధంగా ఉందని రేవంత్ రెడ్డి అన్న మాటలను వారు వక్రీకరించారని తెలిపారు. ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలో బాలాపూర్ గ్రామంలో మరి కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బోయపల్లి రాఘవేందర్ గారు, అలాగే ఎన్ఎస్యుఐ అధ్యక్షులు ఉపాధ్యక్షులు బాలాపూర్ కార్పొరేటర్లకు సంబంధించి బడంపేట్ మన గుర్రం కూడా నాగర్గుల్ అల్మాస్ కూడా మహేశ్వరం నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులందరూ కూడా కలిసి మరి ఈరోజు ఏదైతే పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు కేటీఆర్ దిష్టి బొమ్మ దానం చేయడం జరిగింది. మరి నిన్న జరిగినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రెస్ మీట్ని వక్రీకరించి మరి ఉచిత కరెంటు అనేది ఎవరికి ఇవ్వాలి, పేద బడుగు బలహీన వర్గాలకు ఇవ్వాలి, మధ్యతరగతి వాళ్ళకి ఇవ్వాలి, కానీ కొంతమంది పెత్తందారులకు ఇచ్చే విధంగా చేస్తుంది. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి మండలంలోని బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలను దహనం చేశారు. ఉచిత కరెంట్ విషయంలో రేవంత్ మాటలపై జోగినిపల్లి కొండిక్యాల మోలిగిపేట గ్రామంలో నిరసన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తూ రైతు బంధు రైతులకు చెందాల్సిన సదుపాయాల గురించి ఆలోచిస్తుంటే తెలంగాణలో ఓడిపోతామన్న భయంతో రేవంత్ రెడ్డి పిచ్చి పట్టి అనుచిత వ్యాఖ్యలను చేస్తున్నారని కొండ్రికల గ్రామానికి చెందిన గడ్డం రాజిరెడ్డి రైతుని ఆరోపించారు. జై తెలంగాణ, రైతులకు 3 గంటలు ఇస్తాన రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి, పిసిసి రేవంత్ రెడ్డి, 3 గంటలు ఇస్తాన రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి చిత్తూరు జిల్లా వీకోట మండలం మాదకుప్పం గ్రామంలో వెలసిన గంగమామ దేవాలయ వార్షికోత్సవంలో భాగంగా గంగమ్మ జాతర ఘనంగా నిర్వహించారు. దేవాలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించి అమ్మవారికి పంచామృతాభిషేకం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంచిపెట్టారు. రాత్రి గంగమ్మ శిరస్సును అంగరంగ వైభవంగా అలంకరించి లోకమాత పచ్చి గంగ శిరస్సును తలపై పెట్టుకుని పురవీధుల్లో విహారం చేశారు. గ్రామంలో పూజలతో మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారి ముందు ఏర్పాటు చేసిన పండరి భజనలు యువతను పులకరింపజేస్తుంది. బాపట్ల ప్రజలకు కోన ప్రభాకర్ రావు స్ఫూర్తిదాయకమని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి కొనియాడారు. దివంగత నేత మాజీ గవర్నర్ కోన ప్రభాకర్ రావు 107వ జయంతి కార్యక్రమంలో శాసనసభ్యులు కోన రఘుపతి పాల్గొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ బాపట్లలోని పటేల్ నగర్ ఫస్ట్ లైన్ ను పేరం గరుడాచలం నాయుడు సర్కిల్ గా అభివృద్ధి చేస్తామన్నారు. అలాగే చీల్ రోడ్ ను కోన ప్రభాకర్ సర్కిల్ గా అభివృద్ధి చేస్తామని మీడియాకు తెలిపారు. ఏ స్వార్థ రాజకీయాలకు ఆగేదే లేదని, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే కోన వెల్లడించారు.
జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా బాపట్ల జిల్లా కర్లేపాలెం మండలం పాత నందాయపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో బాపట్ల సంక్షేమ సంఘం అధ్యక్షులు నల్లమోతువారిపాలెం సెగ్మెంట్ ఎంపీటీసీ సభ్యులు తాండ్ర సాంబశివరావు కొత్త నంద్యాల పాలెంలోని లబ్ధిదారులకు పత్రాలను పంపిణీ చేశారు. జగనన్న సురక్ష సభలో ఆయన మాట్లాడుతూ తనకు భారీ మెజారిటీ ఇచ్చి దేశ చరిత్రలోనే 151 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన ప్రజలకు ఇంకా సేవ చేయాలనే ఆరాటంలో నుండి పుట్టిన అత్యద్భుతమైన పథకమే జగనన్న సురక్ష అని అన్నారు. 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇప్పటిదాకా ఈ 4 సంవత్సరాలలో ఈ యొక్క సచివాలయం పరిధిలోని ప్రజలకు సుమారు 13 కోట్లను పలు రకాల పథకాల ద్వారా అందించడం చాలా గొప్ప విషయమని కొనియాడారు. ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తీసుకుంటే ఈ సచివాలయానికి పాత నందాయపాలెం కొత్త నందాయపాలెం గ్రామానికి సుమారుగా 12,98,043 రూపాయలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకసారి క్లాప్స్ కొడదామా జగన్మోహన్ రెడ్డి గారికి? ఓకే, థ్యాంక్ యూ అమ్మా. అంటే 2 గ్రామాల మీద 13 కోట్ల రూపాయలు ఇవ్వటం అంటే ఎంత పెద్ద విషయం. అంటే గతంలో చూస్తే ఒక ముఖ్యమంత్రి ఎమ్మెల్యేకి కూడా ఆయన 5 సంవత్సరాల కాలంలో 2 కోట్లు 3 కోట్లు ఇచ్చే ఎమ్మెల్యే గ్రాంట్స్ ఆ నియోజకవర్గం మొత్తం మీద అభివృద్ధి చేసుకునేటువంటి పరిస్థితి మనం చూసాం. అలాంటిది మనం ఈ సచివాలయం కింద ఈ 2 గ్రామాలకే 13 కోట్లు ఇచ్చాడంటే మామూలు విషయం కాదు. అంటే ప్రజలకు ఇంత సేవ చేయాలి అనేటువంటి ఉద్దేశం ఏదో మన చంద్రబాబు కొడుకు లోకేష్ బాబు లాగానో లేదా పవన్ బాబు లాగానో కంప్యూటర్ ముందు కూర్చుంటే ఈ ఆలోచన రాలేదు జగన్మోహన్ రెడ్డి గారికి. రాష్ట్ర వ్యాప్తంగా ఊరు వాడ తిరిగి 3,648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి రైతుల యొక్క కష్ట సుఖాలు తెలుసుకున్నాడు. కనుకే ఈ రోజున రైతులకి, ప్రజలకి, విద్యార్థులకి, వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి అందరి సమస్యలు కూడా దృష్టిలో పెట్టుకొని మరి ఆయన పరిపాలన సాగించడం మనం చూసాము. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోని మంచినీటి చెరువును చిలకలూరిపేట జనసేన పార్టీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి తోటరాజు రమేష్ మాట్లాడుతూ కొన్ని రోజుల నుండి పట్టణంలో మున్సిపల్ అధికారులు మంచినీటిని సరఫరా చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. మంచినీటి చెరువులో కాపలదారులు ఎవరు లేకపోవటం వలన బరుగొడ్డు, మేకలు, చేపలు, పట్టెవేలు మంచినీటి చెరువులో తిరుగుతున్నాయని తెలిపారు. ఎక్కడ చూసినా ముందు బాటిళ్లతో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారాయని అన్నారు. చిలకలూరిపేట నుంచి అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకుంటున్న స్థానిక మంత్రి విడుదల రజనీ పట్టణ ప్రజలకు సరైన మంచినీరు అందించడంలో విఫలమయ్యారని తోటరాజు రమేష్ ఆరోపించారు. అందించేటువంటి మంచినీటి చెరువుని ఈరోజు మేము పరిశీలించడం జరిగింది. గత కొన్ని నెలలుగా మంచినీటి చెరువులో నీరు పూర్తిగా తగ్గటం వలన మున్సిపల్ అధికారులు పట్టణ ప్రజలకు మురికి నీరుని సరఫరా చేస్తున్నారు. రోజు తాగే మంచినీరు వాసన, దుర్వాసన వస్తుంది. అదేవిధంగా మురికి నీరు అందుతుంది. మేము గత కొన్ని నెలలుగా జనసేన పార్టీ అధికారులు చిలకలూరిపేట నీటి సమస్యలపై మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా పంచాయతీ అధికారులు దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. కానీ ఎక్కడా కూడా ఈ మున్సిపల్ అధికారులు కావచ్చు, స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు నిమ్మక నీరెత్తిన విధంగా ఈరోజు చిలకలూరిపేట ప్రజల ప్రాణాలతో చెలగాటబడుతున్నారు. మేము ఈరోజు ఈ చెరువును పరిశీలిస్తే ఎక్కడ కూడా ఈ చెరువుకి రక్షణగా ఎక్కడ కూడా ఒక్కడ కూడా లేదు. కానీ ఈ చెరువుకి 4 రక్షణగా పెట్టాము, వారికి జీతాలు ఇస్తున్నామని చెప్పడం మాట వాస్తవం కాదా? ఎక్కడ కూడా ఈ చెరువు కాపాడలేరు. అదేవిధంగా ఈ చెరువులో బెరగొడ్లు, అదేవిధంగా చేపలు పట్టేవాళ్ళు, రకరకాల వాళ్ళు ఈ చెరువుని వాటర్లో ఉపయోగిస్తున్నారు. గతంలో ఈ చెరువులో పడి చేపలకు వేటకు వచ్చేటువంటి కొందరు చనిపోవడం కూడా జరిగింది. అయినా కూడా మున్సిపల్ అధికారులు మాత్రం నిమ్మక నీరెత్తిన విధంగా మాకు పట్టి పట్టినట్టుగా ఈరోజు వీళ్ళు వ్యవహార చర్యలు చూస్తుంటే చాలా అంతటి కూడా వీళ్ళకి అధికారులు లేకపోవడం చాలా సిగ్గుచేటు. స్థానిక మంత్రి విడుదల రజనీ గారికి మేము ఒకటే వినిపించుకుంటున్నాం. మేము అధికారంలో సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని చెప్పి కేవలం మాటలుగా పరిమితున్న మీ పరిపాలన ఒక్కసారి ప్రజలకు ఏ నీరు అందుతుంది, ఒక్కసారి మీరు గడప తిరుగుతున్నారు కదా, ఒక్కసారి ఆ వాటర్ పరిశీలించండి. నీరు
పూర్తిగా ఇంకిపోయే పరిస్థితికి ఈరోజు చిలకలపేట చెరువు ఉందంటే ఇది ఎవరి పరిపాలన లోపం గుర్తించండి. 2 చెరువులు నీళ్లు పోయినాయి. సాగర్ కెనాల నుంచి నీరు తక్షణమే మీరు వీటిని నింపి చిలకలూరుపేట ప్రజలకి మంచినీరుని సరఫరా చేయాలని మేము జనసేన పార్టీ డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మున్సిపల్ అధికారులకి మేము ఒకటే వినిపించుకుంటున్నాం. మీరు పట్టణంలో వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేసి వాటిని మీదకు వచ్చే కమిషన్ల కోసం వాటి కాంట్రాక్టుల కోసం మీద ఉన్న శ్రద్ధ చిలకలూరుపేట ప్రజలకి దాహత తెచ్చే దాంట్లో విషయంలో ఎందుకు మీరు శ్రద్ధ చూపించట్లేదు అనేది మేము జనసేన పార్టీలో అడుగుతున్నాం. ఈ నీరు తాగడం వలన ప్రజలకి డెంగ్యూ జ్వరాలు, విష జ్వరాలు ప్రాబ్లం వెళ్ళి లక్షల రూపాయలు వైద్య ఖర్చులు ఈరోజు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. ప్రజలకు కావాల్సినటువంటి మంచినీటి కూడా ఈరోజు మీరు అందించిన స్థితిలో చిలకలూరుపేట ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఉన్నారంటే చాలా సిగ్గుచేటు. మేము తక్షణమే చిలకలూరుపేట జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఈ వాటర్ని పూర్తిగా నింపి సాగర్ నీళ్ళతో కెనాలతో వచ్చే నీటిని పూర్తిగా నింపి చిలకలూరుపేట దాహతులు తీర్చి మంచినీరు అందించాలని మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇక బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సత్యాగ్రహ దీక్ష నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే బీఆర్ఎస్ రాద్ధాంతం. భూపాలపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ ముందు కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసిన కాంగ్రెస్ నేతలు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై పాలమూరులో ఆందోళన. వేలాది మంది రైతులతో కలిసి నిరసన వ్యక్తం చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్లో దారుణం. పోలీసులమని చెప్పి కత్తులు చూపించి కూలీల వద్ద డబ్బులు లాక్కొన్న దూర్డగులు. బాపట్ల జిల్లా రేపల్లెలో డౌన్ డౌన్ పవన్ అంటూ హోరెత్తిన నినాదాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.